ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ద డేస్ ఆఫ్ దై మౌర్నింగ్ షల్ బి ఎండెడ్. గడిచిన కాలమంతా నీవు దుఃఖంలో, బాధలో, శ్రమల్లో, కష్టాల్లో ఉంటే కనుక దేవుని వాక్యం నీతో చెప్తున్న మాట, నీ దుఃఖ దినములు సమాప్తం అని. నీకు నోటి నిండా నవ్వును కలుగచేసి నీ అంగలార్పును నాట్యంగా మార్చువాడు మన దేవుడు. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు భయం చెప్పడానికి ఒక దెబ్బ కొట్టినప్పుడు అది ఎంతో బాధను, ఏడ్పును, దుఃఖమును కలిగిస్తుంది. కానీ అది నిన్ను ఒక సక్రమమైన మార్గంలో పెట్టుట కొరకే అని నీవు గుర్తెరగాలి. పెద్దవారైన తరువాత మా అమ్మ చిన్నప్పుడు ఇలా కొట్టింది, దీనితో కొట్టింది, మా నాన్న నన్ను ఎన్నిసార్లు కొట్టారు, తిట్టారు అని కుటుంబ సభ్యులతో ఆ విషయాలను గుర్తు చేసుకొని ఆనందపడతాము. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఎంతో సంతోషిస్తాము. ఆనాడు తల్లిదండ్రులు కొట్టిన ఆ దెబ్బలే నీకు తీపి జ్ఞాపకాలుగా గుర్తు చేసుకొని ఆనందపడతావు కదా. మరి దేవుడు నీ జీవితంలో చిన్న చిన్న శ్రమలను, చిన్న చిన్న ఇబ్బందులను, చిన్న చిన్న ఇరుకులను పెట్టినప్పుడు అవి కూడా ఆ సమయంలో నీకు దుఃఖాన్ని, బాధని కలిగించవచ్చు. గత సంవత్సరంలో ఉన్న నీ దుఃఖం అంతా ఈ నూతన సంవత్సరంలో నాట్యంగా మార్చుతాడు. వచ్చే దినములలో, రాబో కాలంలో నీకు దేవుడు మంచి ఆనందమును, సంతోషమును కలుగచేస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తమగు రోజులు దగ్గరలో ఉన్నవి. ఆ సమయంలో దేవుడు నీకిచ్చిన ఆశ్రమ నుండే నీకు జీవితం పాఠం నేర్పి నీ బ్రతుకును మార్చువాడు మన దేవుడు అని నీవు నమ్మాలి. కనుక పాత జీవితాన్ని అంతా వదిలిపెట్టేయాలి. ఈ వచ్చే నూతన సంవత్సరంలో ఇంక కొన్ని దినాల్లో మాత్రమే నీ నూతన నవీన స్వభావంతో నీవు యేసయ్య వద్దకు వచ్చినట్లయితే, నీ పాత రోత జీవితాన్ని వదిలిపెట్టేసినట్లయితే నీకు దేవుడు ఒక ఉన్నత బహుమానంతో నిన్ను దీవించి నీకు వెలుగును, సంతోషమును దేవుడు ఇచ్చునుగాక. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునుగాక. ఆమేన్. నీ దుఃఖము సంతోషమగునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నాకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి ప్రభా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎవరైతే దుఃఖంతో, నిట్టూర్పుతో, నిరాశతో, నిస్పృహతో నైనా ఇబ్బందులు, కొలిమిలో, కష్టాలు, కొలిమిలో ఈదుచున్నారో నైనా వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారి దుఃఖ దినములు సమాప్తములను సెలవిచ్చుతున్న దేవా. అవును ప్రభా, ఈ పాత సంవత్సరంలో నాయన ఇంకా కొద్ది రోజుల్లోనైనా తండ్రి ప్రభా, ఈ పాత సంవత్సరంను, ఈ పాత దినాలను, పాత బ్రతుకునంతా మేము వదిలిపెట్టినైనా ఇంకా కొన్ని రోజుల్లో వస్తున్న నూతన సంవత్సరాన్ని నూతనంగా ఎదుర్కోవడానికి సహాయం చేయండి నాయన. మా దుఃఖ దినములను సమాప్తం చేసి తండ్రి ప్రభా, మా నోటి నుండి నవ్వుంచి నాయన. ఎవరైతే తండ్రి ఇబ్బందుల కొలిమిలో ఉన్నారో వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.